హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఎలా ఉందంటే కనుక ఓ రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని చెప్పాలా. ఎందుకంటే రాజకీయం కోసం ఏమైనా చేసేస్తారు. ఆ పార్టీ ఈ పార్టీ అనంట్లా, ఏ పార్టీ అయినా సరే రాజకీయం కోసం రథాలను తగలబెట్టేస్తున్నారండి. రాజకీయం కోసం దేవుడు లడ్డూని అపవిత్రం చేసేసారని వదంతులు వ్యాపించాయి. నిజాలు వాస్తవాలు త్వరలో తేల్తాయి. కాబట్టి రథం దగ్ధమేంటి అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పా. ఎక్కడ రథం దగ్ధమైంది ఏంటంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అండి ఇది. ఏదైతే తిరుమల లడ్డు అపవిత్రమైంది అన్నారో దాని వెంటనే జరిగినటువంటి ఇదో సంఘటన అనమాట. ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన అనంతపురం జిల్లా కనేకల్లు మండలం హనకనహల్లో జరిగిన శ్రీరాములూరి రథం దగ్ధం విషయం గురించి మనం మాట్లాడబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. మన దగ్గర నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా పనికొచ్చే వీడియోలు ఉంటాయి, ప్రజల సమస్యల మీదే ఉంటాయి. కానీ పనికిమాలిన వీడియోలు మేము ఎందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయను, దాంట్లో ఎలాంటి లేదు. కాబట్టి ఖచ్చితంగా మీ బాధ్యతగా లైక్ చేయండి, ప్రజలందరూ తెలియాలి. కాబట్టి నా ఎఫెక్ట్ కోసమైనా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయడం మంచిది. మంచివాడి మౌనం ఒక మేధావి మౌనం సృష్టికే పృథ్వీకే విఘాతం అంటండి అది. కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదువుతారు. ఫస్ట్ లైక్ చేయండి. ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సాధించిన కేసు ఆల్రెడీ చాలామంది మాట్లాడారు. ఏం జరుగుతుంది, ఇది ఏం జరుగుతుందో కూడా నేను ఆల్రెడీ చెప్పా. ఏంటంటే అందరూ అనేది ఒకటి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మతానికి సంబంధించింది ఏది జరిగినా సరే మొత్తం అందరూ అనేది ఒకటైతే కనుక ప్రభుత్వం నడిపించేది మాత్రం వేరొకటిగా ఉంటుంది. నిజమండి. ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రధాన ఆరోపణ ఏంటో కొండబద్దలుకుంటే చెప్పేస్తా ఒకటే మొక్కలో. వైఎస్ఆర్సీపీ ప్రధాన ఆరోపణ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మతానికి సంబంధించిన కులానికి సంబంధించిన ఏది జరిగినా కానీ ఎవరు చేసినా కానీ ఫైనల్గా చెప్పేది ఏంటంటే అది చట్టాలు అదే పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే లేదా ప్రభుత్వ పెద్దలు చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ చేసింది. సింపుల్ అండి. కులానికి సంబంధించిందైనా మతానికి సంబంధించిందైనా ఏదైనా సరే ఒక విఘాతం కలిగిందంటే కనుక ఎవరు చేశారు అని అంటే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు అనైతే కనుక 100% నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. అదే రకంగా కార్యక్రమం జరుగుతుంది అనైతే కనుక ప్రధాన ఆరోపణ వైఎస్ఆర్సీపీది. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ఈ ఆరోపణ అంటే కనుక ఏమిలా, ఇప్పుడు ఆ రథం దగ్ధం కేసులో ఏదైతే రథం కాల్ చేశారో ఆ రథం కాల్ చేసిన కేసులో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆయన పేరు ఈశ్వర్ రెడ్డి. ఏంటి పోలీసులు ఈశ్వర్ రెడ్డిని మీడియా ముందుకు తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడిగా కాబట్టి ఈయన రథాన్ని దగ్ధం చేశారన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. వాస్తవం ఏంటి, గత ఎలక్షన్లో ఈ ఈశ్వర్ రెడ్డి టీడీపీ తరపున ప్రచారం చేశాడు, టీడీపీ తరపున పనిచేశాడు, టీడీపీకి అంటే నమ్మిన బండిగా ఉన్నాడు గత ఎన్నికల్లో అనేది కనుక వైఎస్ఆర్సీపీ చెప్తున్న ప్రధాన ఆరోపణ. వాళ్ళు చెప్పడమే కాదు, మొత్తం ఊరంతా కూడాను పలానా వాళ్ళు చేశారు, పలానా టీడీపీ వాళ్ళు చేశారు, టీడీపీ సానుభూతి పరులే ఈ రథాన్ని దగ్ధం చేశారు, ఈ రథాన్ని కాల్ చేశారు అనేది ఊరంతా ఒక రకంగా చూపిస్తూ ఉంటే వీళ్ళు మాత్రం పోలీసులు కానీ అలాగే ప్రభుత్వం కానీ చెప్తున్న మాట ఏంటంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థితను ఇతనే కాల్ చేశాడు అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏదైతే ఇంతకుముందు ఎన్నికల్లో టీడీపీ తరఫున పనిచేసినట్టు ఇతన్ని ఆ విషయం దాచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రజెంట్ చేయడం పోలీసులు. కాబట్టి చాలా మట్టుకి అది గమనార్హంగా ఉంది ఈ విషయం నిజంగా. కాబట్టి పోలీసులు ఏదైతే ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీస్ జాగిలాలని అక్కడ తీసుకొచ్చారు, పోలీస్ కుక్కల్ని. ఆ పోలీస్ జాగిలాలు అక్కడికి వచ్చిన తర్వాత ఆ గ్రామంలో 4 ఇళ్ళకి వెళ్ళినాయి. ఆ 4 ఇళ్ళు కూడా ఆ గ్రామంలో ఎవరిని అడిగినా చెప్తుంది ఏంటంటే ఆ 4 ఇళ్ళోళ్ళు టీడీపీ సానుభూతి పరులు, వాళ్ళు టీడీపీ సానుభూతి పరులు. అక్కడికే లాగిన ఈ పోలీస్ జాగిలాలు కాబట్టి వాళ్ళే చేశారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అని ఊరంతా ఒకే రకమైన గొడవ, ఊరంతా ఒకటే రకమైన గుసగుసలు. అలాంటప్పుడు వాళ్ళని కాదని వైఎస్ఆర్సీపీ వాళ్ళే అనేది చెప్పడానికైతే కనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఎందుకు ఇంకోటి ఏంటంటే బలమైన కారణం వాళ్ళు చేయరు అని అనడానికి కారణం ఏంటంటే రథం చేయించింది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే. ఇంచుమించుగా సుమారుగా 19-20 లక్షలు పెట్టి 2022 సంవత్సరంలో 19 నుంచి 20 లక్షలు సుమారు ఖర్చు పెట్టి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ రథాన్ని చేయించింది వైఎస్ఆర్సీపీ వాళ్ళే, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే. మరి అలాంటప్పుడు వాళ్ళే చేయించి మరి వాళ్ళే ఎందుకు తగలబెడతారు రథాన్ని అని వాళ్ళు మాట్లాడుతున్నారు గ్రామస్తులు. కాబట్టి ఇది కావాలని టీడీపీ వాళ్ళు సానుభూతి పరులైన వాళ్ళు తగలబెట్టేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద గెంటుతున్నారు, ఎలాంటివి కావాలని రాష్ట్రంలో చేస్తున్నారు అనేది అయితే ఒక వాదన అయితే కనుక వినిపిస్తుందండి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి. కాబట్టి అదండి జరుగుతుంది, అక్కడ జరిగింది రథం గురించి. మొత్తానికి ఎలాగైతేనండి ఏదేమైనప్పటికీ అందరూ అనుకున్నదే జరుగుతాయి, అందరూ అనుకున్నాయే జరుగుతున్నాయి రాష్ట్రం మొత్తం మీద. ఏదేమైనా ఫైనల్గా
దోషి ఎవరంటే కనుక వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే తేల్చే పనిలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పోలీసులు కానీ అనేది తీవ్రమైనటువంటి ఎద్దేవా చేస్తుంది వైఎస్ఆర్సీపీ. అదంటూ జరుగుతుంది. కాబట్టి రథం దగ్ధంలో కూడా రివర్స్ కేసు అయితే కనుక అడితిరిగి ఇడితిరిగి వైఎస్ఆర్సీపీ మీదకైతే రావడం జరిగింది అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది వాళ్ళ వాదన. చూస్తున్నా మీరు అందరూ కూడా ఇది నిజమేనా అబద్ధమా? కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళే తగలబెడుతున్నారా లేదా టీడీపీ వాళ్ళు తగలబెట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద వేస్తున్నారా అనేది ఆ పెరుమాళ్ళకే ఎరుక. కాబట్టి ఖచ్చితంగా మీరైతే కనుక 100% మీ అభిప్రాయం తెలియజేయండి. దీంట్లో మీ అభిప్రాయం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.